పల్నాడు జిల్లా నరసరావుపేటలోని సాయి సాధన చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్పై ఆర్థిక మోసం కేసు నమోదైంది. చిట్ డబ్బు ఇవ్వకుండా పరారయ్యాడని సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాయి సాధన చిట్ ఫండ్ యజమాని పాలడుగు పుల్లారావు సహా సంస్థ భాగస్వాములపై కేసు నమోదు చేశారు. దాదాపు 100 కోట్ల మేర వసూలు చేసి పరారయ్యారనే ఆరోపణల నేపథ్యంలో బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని నరసరావుపేట 1వ పట్టణ సీఐ విజయ్ చరణ్ కోరారు. 80 లక్షల రూపాయల చిట్స్ను 2 జాయిన్ కావడం జరిగింది. 40 నెలలు చిట్టు కాల పరిమితి అయితే 39 నెలలు మేము పేమెంట్ చేశాం. డిసెంబర్ 26న మా మిస్సెస్ పేరు మీద చిట్టు కన్ఫర్మ్ చేశారు. జనవరి పేమెంట్ ఇవ్వాలి. జనవరి నాది కన్ఫర్మ్ చేశారు. ఫిబ్రవరి 10వ తారీఖులో పేమెంట్ ఇవ్వాలి. మా కుమార్తె పేరు మీద 60 లక్షల రూపాయల చిట్టు, నెలకు 1,50,000, 40 నెలలు 41,50,000 60 లక్షల చిట్టు కూడా కట్టాం. ఆ చిట్టు కూడా 35 నెలలు పూర్తయింది. 60 లక్షల రూపాయలని చిట్ ఫండ్ కంపెనీకి డిపాజిట్ రూపంలో బ్యాంకీ ద్వారా ఇచ్చున్నాం. అవి కూడా చెల్లించలేదు. ఈ డబ్బుల కోసం మేము తిరుగుతుంటే చిట్ ఫండ్ ఆఫీసులో ఉండడం లేదు, ఫోన్లు ఎత్తడం లేదు. ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో, మోసం చేయాలనే ఉద్దేశంతో ఊరు వదిలిపెట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళినారని చెప్పడం జరిగింది. మా చేత ఎవరైతే చిట్టు మమ్మల్ని ప్రలోభ పెట్టి మేము కట్టే డబ్బులకు భద్రత భరోసా ఇచ్చినటువంటి నౌకా రాజా రమేష్, పాలడుగు హర్షవర్ధని వాళ్ళిద్దరూ కూడా ఫోన్లు ఎత్తడం లేదు. మెంబర్ ఆఫ్ టైమ్స్ చేశాం. దాదాపు మనకి చాలా మంది మెంబర్స్ ఉన్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది. ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే పోలీస్ స్టేషన్కి వచ్చినట్లయితే వాళ్ళ వివరాలు కూడా దీనిలో ఇంక్లూడ్ చేసి, కేసులో ఇంక్లూడ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత తెలియజేస్తాం.